తుంగభద్ర ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడంతో రాయలసీమకు నీటి కష్టాలు తప్పేలా లేవు. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక తుంగభద్ర నుంచి నీరు కూడా రాకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లా కానీ రాయలసీమ కానీ వరప్రదాయంలా ఉండేది తుంగభద్ర ప్రాజెక్టు. ఆ తుంగభద్ర ప్రాజెక్టు పెద్ద కష్టం వచ్చి పడింది. గత రాత్రి 11 గంటల సమయంలో చైన్ లింక్ తెగిపోవడంతో 19 నెంబర్ గేటు కొట్టుకొని పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నట్టు కూడా తుంగభద్ర నీటి యాజమాన్య బోర్డు కూడా తెలిపింది. ముఖ్యంగా దాదాపు 120 టీఎంసీలతో నిండు కుంటల తొలగిసలాడుతున్న తుంగభద్ర ప్రాజెక్టుకి నీళ్ళన్నీ కూడా పూర్తిగా స్థాయిలో కూడా ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. దాదాపు 1,00,000 క్యూసెక్ల పైన రోజుకి నీటి కిందికి విడుదల చేస్తుండడంతో డ్యామ్ మొత్తం కూడా మరికొన్ని రోజుల్లో ఖాళీ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ గేటు ఏదైతే కొట్టుకుపోయిన గేటు బిగించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినప్పటికీ అది బిగించేందుకు సాధ్యం కాకపోవడంతో నీటిని ఖాళీ చేస్తే దాదాపు 120 టీఎంసీల్లో 60% నీటి ఖాళీ చేస్తేనే ఇది బిగించేకి వీలవుతున్నట్టు కూడా అధికారులు తెలపడంతో దాదాపు అందుకు తగ్గట్టుగా నీటిని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇందుకు సంబంధించిన నీళ్ళన్నీ కూడా దిగువ వదులుతున్నారు. ఇందులో దిగువన జూరాల లేదా శ్రీశైలం ప్రాజెక్టు ఉండడంతో అన్నింటి కూడా అవి కూడా నిండుకుండలా ఉన్నాయి. అవి కూడా గేట్లు ఎత్తి నీటి కిందకి దిగువ విడుదల చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా శ్రీశైలం డ్యామ్ మీద పడి అక్కడ కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నీళ్ళన్నీ కూడా దిగువకు పూర్తిగా సముద్రంలో కలిసిపోయే అవకాశం ఉందంటే కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దాదాపు 120 టీఎంసీలు ఉన్న దాంట్లో 30 టీఎంసీలు నీటి నిల్వ స్టోరేజ్ పెట్టి మిగతా నీటిని కూడా బయటకు తోడేయడంతో ఆ తుంగభద్ర ప్రాజెక్టు మొత్తం డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. ఈ అవకాశం ఇది మొత్తంగా చూస్తే ఉమ్మడి అనంతపురం జిల్లా కానీ రాయలసీమ కానీ పెద్ద ఎఫెక్ట్గా మాదిరి కనిపిస్తుంది. ఎందుకంటే తుంగభద్ర ప్రాజెక్టు నమ్ముకొని అనేక వేల ఎకరాల్లో మిర్చి పంట కానీ పత్తి పంట కానీ అనేక పంటలు పండిస్తూ ఉంటారు. నిత్యం హై లెవెల్ కళ తుంగభద్ర నుంచి హై లెవెల్ కళ అనంతపురం జిల్లా ప్రవేశించి అనంతపురం జిల్లాకు అనేక ప్రాంతాల్లో సాగునీటిని అందిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ కాలువ నీటిని విడుదల ప్రశాంతంగా మారడంతో దాదాపు ఉమ్మడి అనంతపురం జిల్లాకు 32 టీఎంసీలకు పైగా నీటి కేటాయింపు జరిగింది. ఈ నీటి కేటాయింపుల్లో ఎక్కడా కూడా ఈసారి వచ్చే అవకాశం లేకపోవడంతో రైతులు గగ్గోలు పెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించిన అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా నీరు ఒకవేళ వర్షాలు పడకపోతే తుంగభద్ర డ్యాంలో నీరు తగ్గిపోతాయి. కాబట్టి దానికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా వెతుకునే పరిస్థితి తెచ్చుకోవాలంటూ కూడా అధికారులని రైతు సంఘాల నాయకులు రైతులు కూడా కోరుతున్న పరిస్థితి. ఎందుకంటే దాదాపు కొన్ని లక్షల ఎకరాల్లో కూడా పంట ఉమ్మడి రాయలసీమలో కానీ అనంతపురం జిల్లాలో కానీ కొన్ని వేల లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీన్ని నమ్ముకొని ఇప్పటికే అనేక మంది వరి కానీ మిరప పత్తి లాంటి పంటలు అనేకం వేసుకొని ఉన్నారు. ఆ కాలువ వెంబడి అనేక మంది రైతులు పండ్ల తోటలు కూడా పెట్టుకుని ఉన్నారు. అరటి చెరకు ఇలాంటి పళ్ళ తోటలు కూడా పెట్టుకుని ఉన్నారు. ఇవన్నీ కూడా ఇబ్బందులు పడే అవకాశం వస్తుంది. కాబట్టి తగు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అధికారులు చూడాలంటే కూడా రైతు సంఘాల నాయకులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే తాగునీటి పరంగా కూడా ప్రస్తుతం మనం చూస్తున్న అనంతపురం చెరువు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి తాగునీటి పరంగా కూడా అనేక ఇబ్బందులు వస్తాయి. కాబట్టి రైతులకు తాగునీటికి సంబంధించి అధికారులు ముందస్తు జాగ్రత్త తీసుకొని నీటి విడుదలకు సంబంధించి వేరే ప్రత్యామ్నాయ మార్గాలు వేరే చోటు నుండి కూడా హంద్రీనివ జలాలు కూడా తీసుకొస్తే మేలంటూ కూడా రైతులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఇది కూడా హై లెవెల్ కెనాల్లో ఈసారి నీటి పడుదల తగ్గే అవకాశం ఉంది. కాబట్టి తుంగభద్ర ప్రాజెక్టుకు డెడ్ స్టోరేజ్కి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అందుకు అనుగుణంగా ప్లాన్ తయారు చేసుకుంటే నీటి కష్టాలు తప్పకపోవచ్చు అంటూ కూడా అధికారులు రైతు సంఘాల నాయకులు వేడుకుంటున్నారు. ఇప్పుడు ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి.